మార్పుపై ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. కడియం శ్రీహరిని బీఆర్ఎస్ తరపున నిలబెడితే స్టేషన్ కన్ఫరెన్స్ ప్రజలు గెలిపిస్తే కుట్రపూరితంగా ఒక్కొక్కరిని పార్టీ నుంచి బయటకు పంపారన్నారు. పైసలు చదువుల ఆశతో తీసుకుని బీఆర్ఎస్ను మోసం చేశారని, తెలంగాణ అస్తిత్వానికి శ్రీహరి ప్రమాదకారిగా తయారయ్యారని ఆరోపించారు. ఏ పార్టీ అధికారులుంటే ఆ పార్టీకి అంటకాగుతాడని, తన ప్రాంతానికి తన జాతికి చేసిందేమీ లేదని తెలిపారు. కేసీఆర్ ఎన్ని పదవులు కావాలో అన్ని పదవులు ఇచ్చారని, కానీ ఎన్టీఆర్ కేసీఆర్కు వెన్నుపోటు పొడిచారని చెప్పుకొచ్చారు. స్టేషన్ గన్పూర్ ప్రజలను అహంకారంతో కడియం మోసం చేస్తారని ఎమ్మెల్యే పల్లా ఆరోపణలు చేశారు. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి అండగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరిని గెలిపిస్తే ఆయన ఇలా మోసం చేసి దగా చేసి కుట్రపూరితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ ఒకరొకరిని బయటికి పంపించి ముఖ్యంగా మళ్ళా ఇప్పుడు తాను కూడా పైసల ఆశతో డబ్బులు తీసుకొని ఇవాళ పదవులు తీసుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ ప్రమాదకారిగా తయారైన కడియం శ్రీహరి తెలంగాణ ఉద్యమంలో లేడు, మాదిగ పోరాట సమితి ఉద్యమంలో లేడు. కానీ తనకు మొదటిసారిగా వచ్చిన అవకాశాలను అదే నేను గొప్ప అని చెప్పుకుంటూ పోయి ఇవాళ ప్రజలందరినీ కూడా అహంకారంతో మోసం చేస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అంటగాగుతూ తనేదో నీతివంతుడిగా అని చెప్పేసి అందరితో చెప్పుకుంటూ నీ నీతివంతుడు నీ కథలన్నీ కూడా అందరికీ తెలుసు. ఇవాళ ధర్మసాగర్ బిడ్డలు, వేలేరు బిడ్డలు, మొత్తం చిలుపూరు నుంచి వచ్చిన మొత్తం కూడా బిడ్డలు, అనేక మంది మాదిగ బిడ్డలే ఇక్కడ ఉన్నారు. వాళ్ళే మొత్తం కూడా ఇలా చాలా కడుపు కోతతో వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా మాట్లాడుతూ విన్నాం. నువ్వు వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళకు నువ్వు సహాయం చేసినోనే కాదు, ఈ ధర్మసాగర్ కింద సహాయం చేసినోనే కాదు, వేలేరు కింద సహాయం చేసినోనే కాదు, లేకపోతే నీ జాతికి ఏమైనా నువ్వు చేసినావంటే మాదిగ జాతి కూడా చేసినోనే కాదు. నీ జాతి పరంగా చేయలే, ప్రాంత పరంగా చేయలే, పార్టీ పరంగా నువ్వు లబ్ధి పొందడం, నీవు గొప్ప అని చెప్పుకోవడం తప్ప ఇంకోటి చేసింది కాదు. ఇవాళ నీకు